అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారీ అంటే ఇదే. ఆవిడ క్లీన్ గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బది, గత ప్రభుత్వ నాయకులది మన డబ్బది, మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బది. ఆ డబ్బులు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉదయం మనకు ప్లే గ్రౌండ్ లేదు మనకి. అది కనీస ధర్మం కదా మనకి. స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్ని సెంట్లు సార్ చెప్పి 8 కరెక్టే కదా. పంచాయతీ నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలను చెప్పండి. బిల్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంతం ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరి చెప్తాను, కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడని చెప్పండి, అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు లేవు ఇక్కడ?